సో ఓటింగ్ చూసిలే మీరు, ఓటింగ్ చూస్తే నిజంగా షాక్ అయిపోతారు. ఆ విధంగా ఓటింగ్ జరుగుతుంది ఈ ప్రజెంట్ ఎవరైతే నామినేషన్లు ఉన్నారో వాళ్ళందరికీ. వాళ్ళకి షాకింగే, చూసేటోళ్ళు మనకు కూడా షాకింగే. ఆ విధంగా ఓటింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఆట ఆడిన వాళ్ళకి ఓటింగ్ అనేది రావట్లేదు. మెయిన్గా ఆట ఏదో ఆడుతున్నారు, లేకుంటే సింపతి ఇలాంటి వాళ్ళకు ఓటింగ్ జరుగుతుంది. ఆట కరెక్ట్ ఆడిన వాళ్ళకు ఓటింగ్ రావట్లేదు. సో నేను చెప్పేది మీరు కరెక్టా కాదా మొత్తం తెలియాలంటే వీడియో చూడండి. వీడియో చూసినాక మీకు ఏమనిపించింది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో బిఫోర్ దట్ ప్రతి వీడియో నేను చేస్తున్నా. సో దానికి మీ తరపు నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక కామెంట్, నెక్స్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది. సో ఈ మూడు అయితే మర్చిపోకండి. వీడియో నచ్చుకున్నా కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఏమైపోద్దా ఒక కామెంట్ చేస్తాను అవుతుందా. సో ఇది మెయిన్గా నేను మాట్లాడేది. ఇక సో మనకు ఆల్రెడీ మీరు తమిళ చూసినాక మీకు అర్థం కావచ్చు, ఓటింగ్ అనేది అంతలా షాకింగ్ ఉంది. నాకు అర్థం కాదు చూసినామంటే, ఏంద్రా ఓటింగ్ ఇది, కష్టపడిందని కూడా ఓటింగ్ రాకపోతే ఎట్లా అనిపిస్తుంది అనిపించింది. అంటే ప్రేక్షకులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది కన్ఫ్యూజన్ స్టేట్లో పడిపోయింది మొత్తానికి. ఓటింగ్ ఆడినోడికి ఓటింగ్ జరగాలి, కానీ ఆడిన వాళ్ళు కూడా ఓటింగ్ జరుగుద్దా అని చెప్పి అనిపించుండే నాకు మెయిన్గా. సో దేని గురించి కూడా మాట్లాడదాం. ఎస్పెషల్లీ లీస్ట్ ఓటింగ్ జరిగేది ఇక్కడ మనకు మెయిన్గా ముగ్గురికి. సో వాళ్ళకి ఆ లీస్ట్ ఓటింగ్ ఎందుకు జరుగుతుందో మనం డిస్కస్ చేద్దాం. అలానే టాప్ ఓటింగ్ జరిగే పర్సన్కి ఎందుకు ఆ విధంగా ఉందని కూడా మాట్లాడుకుందాం. సో లీస్ట్లో జరిగేది ప్రజెంట్ ఎవరెవరు ఉన్నారంటే, రీతు లీస్ట్లో ఉంది, ఆమె తర్వాతకి డిమాన్ ఉన్నాడు, తర్వాతకి దివ్య ఉంది. సో వీళ్ళ 3 మెంబర్స్కి ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందో మనం మెయిన్గా మాట్లాడుకుందాం. సో దివ్య స్టార్టింగ్ నుంచి బాగానే ఆడుతుంది. వచ్చిన వీక్ నుంచి కూడా ప్రతి ఒక్కరితోటి అందరితో కమ్యూనికేట్ అయ్యే సిచ్యువేషన్ నుంచి కూడా కంపేర్ చేస్తే అందరితో నవ్వుకుంటూ మాట్లాడము, తన వంతు వచ్చినప్పుడు అంటే ఏదైనా టాపిక్ మీద తన ఒపీనియన్ తెలియజేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడుతుంది. సో ఇక్కడ నీ తప్పుంటే నిన్నంటే నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి నేను ఏదో మళ్ళీ ఏదో పెప్పర్ కామన్గా ఏంటంటారు వెన్నరుద్ది మాట్లాడినట్టు అంటారు కదా కామన్గా. సో మెతక మాట్లాడే పర్సన్ అయితే కాదు. కాకపోతే అలాంటి పర్సన్ ఈవెన్ గేమ్లో కూడా తన బెస్ట్ ఇస్తుంది. మొన్న పైన పరుపు నుంచి కిందికి నెట్టేటప్పుడు నామినేషన్లో ఎంత గట్టిగా ఆడింది, ఉన్న లేడీస్తో కంపేర్ చేస్తే తను ఒక్కడే గట్టిగా మాట్లాడింది, గట్టిగా ఆడింది అక్కడ. ఆ విధంగా డిఫెండ్ చేసుకుంది. అయినప్పటికీ తన నామినేషన్లో ఉన్నా కూడా సో అలాంటి పర్సన్ కూడా ఓటింగ్లో లీస్ట్ ఓటింగ్ జరగడం అనేది షాకింగ్ నాకు. ఇక్కడ ఆట ఆడతలేదా, తన బిహేవియర్ బాగాలేదా, ఈ విధంగా చూసుకున్నా కూడా అలాంటి ఏం లేవు కదా తన దగ్గర నుంచి. అయినా కూడా తనకు లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ డీమోన్కి. సో డీమోన్కి ఇంకోటి దివ్య గురించి ఇంకో మాట మాట్లాడుకోవాలి. సో దివ్య ఉన్న పర్సన్స్లో అందరితో కంపేర్ చేస్తే తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి మిగతా వారితో కంపేర్ చేస్తే తను ఖచ్చితంగా ఫాలోవర్స్ అనేది కొంచెం తక్కువనే ఉంటారు. అప్పటికే ఎవరైతే నామినేషన్లో ఉన్న ప్రతి ఒక్క హౌస్మేట్కి ఫాలోవర్స్ అనేది పెరగడంతో తనకు వచ్చేసరికి తక్కువైపోతుంది. ఒకవేళ వీళ్ళలో కొందరు లేనప్పుడు ఎవరైతే ఇక్కడ దివ్యని ఇష్టపడుతూ కామన్గా ఇంకో పర్సన్ ఫాలోవర్ ఉంటారు కదా, సో అప్పుడు మేము ఓటింగ్ పెరిగే అవకాశం ఉండే. కానీ ప్రజెంట్ అందరు హౌస్లో నామినేషన్లు ఉండడంతో ఎక్సెప్ట్ క్యాప్టెన్ అయినటువంటి రాము, నెక్స్ట్ గోల్డెన్ స్టార్ ఇమాన్యుయల్, సో వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళందరూ ఓటింగ్ అనేది ఎవరిది ఓటింగ్ వాళ్ళకే ఇక్కడ స్ప్రెడ్ అయిపోద్ది. కాబట్టి మాకు లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది. అంటే లీస్ట్లో అంటే థర్డ్ ప్లేస్లో ఉంది ఓటింగ్ నుంచి. సో కింద నుంచి బాటం నుంచి చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే చెప్పాను కదా రీజన్. సో తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవడం అయితేనేమి, సో ఆట అంతా బాగా ఆడినా కూడా అంతలా ఓటింగ్ ఎందుకు జరుగుతుందో అయితే అర్థం కావట్లేదు. మెయిన్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తనకు కొంచెం దెబ్బతీసినేమో అనిపించుండే. ఎందుకంటే ప్రేక్షకులు ఆల్రెడీ ఒక ఫాలోవర్కు ప్రతి ఒక్క ఫాలోవర్కి ఒక ఫేవరెట్ పర్సన్ ఆల్రెడీ అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఇంకో పర్సన్ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా ఓటింగ్ వేయడంలో కొంచెం ఆలోచిస్తారు అనమాట. వాళ్ళ ఫేవరెట్ ఎవరైతే కంటెస్టెంట్ హౌస్లో ఉంటారో నామినేషన్లో లేకుండా అప్పుడు ఏం కాదులే ఈసారి వీళ్ళకి వేద్దాం అన్నట్టు ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రతిసారి కూడా ఇప్పుడు ఈ వీక్ ఎట్లా అయిపోయిందంటే అందరూ నామినేషన్లోకి రావడంతో వాళ్ళ పర్సన్స్నే ఇక్కడ ఓటింగ్లో టాప్లో తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినటువంటి దివ్య గారికి ఓటేయడం అనేది కొంచెం లో అయిపోతుండే. సో అందుకనే నాకు అనిపించిండే మెయిన్గా ఆటలో అంత పర్ఫెక్ట్గా ఆడుతుంది, 100% ఎఫర్ట్ పెడుతుంది అన్నిట్లా. కాకపోతే ఆ ఒక రీజన్ తోటి తనకు ఓటింగ్ అయితే లీస్ట్ జరుగుతుంది నేను అనుకున్నా. బట్ ఇక్కడ షాకింగ్ ఏంటంటే డిమోను లాస్ట్ నుంచి సెకండ్లో ఉన్నాడు, 2 times క్యాప్టెన్. టాస్క్లలో తన ఆడే విధానం మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే మాట్లాడే పద్ధతి దగ్గర కూడా తను అప్పుడప్పుడు స్టార్టింగ్ వీక్లో కొంచెం అటు ఇటు ఉండే, కానీ ఇప్పుడు బాగానే బాగానే ఆడుతున్నాడు. అయినప్పటికీ కూడా తనకు లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది. సో ఆయన తర్వాతకి నెక్స్ట్ రీతు కూడా అంతే. సో రీతు ఆడుతుంది కానీ ఓడిపోతుంది. సో లాస్ట్ వచ్చేసరికి గేమ్లో గెలవడం అనేది మిస్ అయిపోతుండే. నాకు సరి కూడా లాస్ట్ వీక్ చెప్పిండు, సో ఆటలో బాగానే ఆడుతున్నావు అమ్మా, బట్ ఆ గెలుపు ముంగిట బోల్తా పడుతున్నావు అని చెప్పేసి అన్నాడు. ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకొని కూడా చెప్పిండు. కాకపోతే ఆ మిస్టేక్స్ని ఇంకా రియలైజ్ అవ్వట్లేదు. సో స్ట్రాటజీస్ అనేది అప్లై చేయడం తప్పేం లేదు. కాకపోతే ఎలాంటి స్ట్రాటజీ కూడా అప్లై చేస్తాం అనేది మ్యాటర్స్ ఇక్కడ. అలాంటి కరెక్ట్ స్ట్రాటజీ ప్లే చేసినప్పుడే మనం ఆ టాస్క్లో గెలుస్తాం.
ఈమె స్ట్రాటజీస్ అప్లై చేయట్లేం కాదు, అప్లై చేస్తుంది, డెఫినెట్గా అప్లై చేస్తుంది. ప్రతిసారి కూడా ఒక స్ట్రాటజీతోనే ఒక గేమ్ ఆడుతుంది. కాకపోతే ప్రతిదీ కూడా ఒక వరస్ట్ స్ట్రాటజీ. సో ఆమె పే చేసే స్ట్రాటజీ తోటి కొన్నిసార్లు ఆ టాస్క్ కూడా క్యాన్సిల్ అయ్యే ఎఫెక్ట్ ఉందన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న టాస్క్ చూస్తే గట్టినే క్యాన్సిల్ అయిపోయింది. నాట్ ఓన్లీ ఇక్కడ రీతు కాదు, సో అట్లనే కొందరు ఉన్నారు. తనుజ, అలానే కళ్యాణ్, డీమన్, శ్రీజ, సుమన్ శెట్టి వీళ్ళందరూ ఆడింది అదే విధంగా ఆడాలి. కాకపోతే ఇందులో మెయిన్గా స్టార్టింగ్ నుంచి ఆడుకుంటూ సంచాలక్ని బాగా ఓవర్గా రియాక్ట్ అవ్వడంతో తన నెగిటివిటీ ఇంకా పెరుగుతుంది. బిగ్ బాస్ చేతిలో కూడా కొంచెం వార్నింగ్ తీసుకుందన్నమాట ఈ అమ్మాయి. ఆటలో బాగున్నా కానీ కొంచెం ఓవర్ యాక్షన్, ఏదైతే డీమన్ తోటి ఒక ట్రాక్ ఉంది, ఇక్కడ డీమన్కి ఎఫెక్ట్ అయ్యేది. డీమాన్ కూడా వీళ్ళ మొదటి ట్రాక్ అనేది డీమాన్కి ఎఫెక్ట్ అయిపోతుంది, ఇక్కడ రీతుకి ఎఫెక్ట్ అయిపోతుంది. బట్ వాళ్ళు రియలైజ్ అవ్వట్లేరు. ఎందుకనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఆటలో వచ్చినప్పుడు ఆటనే ఆడాలి, రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. కాకపోతే అది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. ప్రతిసారి ఇదే లాక్కుండా వచ్చేసినామంటే చూసే ప్రేక్షకులు కూడా చిరాకు దబ్బొద్ది, ఓటింగ్ కూడా గిట్న లీజ్ జరుగుతుంది. ఎందుకంటే ఈమె ఓవర్ యాక్టింగ్ ఒకటి పక్కన పెట్టేసినా కానీ మళ్ళీ టాస్క్లలో ఈమె ఆడిన విధానం కరెక్ట్ ఉండట్లేదు. సో ప్రేక్షకులకు అదే నచ్చట్లేదు మెయిన్గా, అందుకని లీస్ట్ ఓటింగ్ ఉంది. ఇదే ఓటింగ్ అనేది కంటిన్యూ అయిపోయింది అనుకోండి, దరిద్రం కొద్దీ తనకైతే డెఫినెట్గా చాలా వరస్ట్ ఫేస్లో ఉంటుంది. మేబీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిండు. ఏంటిదంటే ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు. సో డేంజర్ జోన్ ఉన్న వరకు ప్రతి ఒక్కరికి ఇబ్బంది అని చెప్పేసి, సో ఆ విధంగా కంపేర్ చేస్తే నిన్నటి వరకు ప్రతి ఒక్కరికి 2 టాస్క్ ఇచ్చింది కాబట్టి అందరికీ టాస్క్ ఇచ్చిండు. సో ఈ టాస్క్లలో లీస్ట్ ఉన్నది ఇక్కడ సుమన్ అలానే శ్రీజ. సో వీళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు. సో నెక్స్ట్ వేరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఓటింగ్ చేస్తే వీళ్ళకున్నా కానీ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఇక్కడ రీతు అలానే డీమాన్ ఉన్నాడు, నెక్స్ట్ దివ్య ఉంది. మరి బిగ్ బాస్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారని సెకండరీ. కాకపోతే ప్రతిసారి కూడా కొంచెం బెనిఫిట్, ఆటలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చుకోవాలి. ఎస్పెషల్లీ ఓటింగ్లో కూడా బాగానే ఆడితేనే, ఈ ఓటింగ్లో కూడా వాళ్ళ ప్లేస్ అనేది మారితేనే వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఎంత బాగా అయినా కానీ ఓటింగ్ లిస్ట్లో ఉంటే డెఫినెట్గా అయితే బిగ్ బాస్ వాళ్ళు అయితే తనైతే సేవ్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. పర్సనల్గా ఇది నా పర్సనల్ ఒపీనియన్. కాబట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది దానిపైన అయితే కామెంట్ చేయండి. అలానే రేలంగి మావయ్య, సో అంటే భరణి గారి గురించి మనం మాట్లాడేది. భరణి గారి గురించి మనము తమ్నేల్లో కూడా తన గురించి పెద్దగా మెన్షన్ చేయలేదు. కాకపోతే మాట్లాడదాం. ఏంటంటే తన మంచితనమే తనకు చెడైపోతుంది ప్రజెంట్. చాలా ఇంకా రియలైజ్ అవ్వాలి, ఆటలో తన పర్ఫార్మెన్స్ అనేది అప్డేట్ చాలా పెట్టాలన్నమాట. ఏంటంటే ఆ షోల్డర్ పెయిన్ ఒకటి తనకి ఎఫెక్ట్ అవ్వచ్చేమో, కానీ అలానే అంటే ఓటింగ్ అనేది చాలా లీస్ట్ ఓటింగ్ ఉంది. సో మిగతాతో కంపేర్ చేస్తే ఎక్కువ ఓటింగ్ తనకే జరిగి ఉండాలి అని చాలామంది అనుకుంటారు. కాకపోతే అందరితో వచ్చినప్పుడు తనే చాలా లీస్ట్, తనకున్న ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేస్తే లీస్ట్ ఓటింగ్ తనకే అన్నమాట. మిగతా వాళ్ళందరూ అందరితో కంపేర్ చేస్తే తనకు మంచి ప్లేస్లో ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు నాకు నీకు పోటీ అంటే నేను నీకైనా బెటర్ అనుకుంటాం కదా. సో ఆ విధంగా ఆలోచించినప్పుడు తనకైతే ఓటింగ్ అనేది లీస్ట్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక మంచి ఓటింగ్ జరిగేది ఎవరికంటే టాప్లో ఉన్నది ప్రజెంట్ కళ్యాణ్కి మంచి ఓటింగ్ జరుగుతుంది, టాప్లో ఉన్నాడు. సో తన తర్వాతకి తనుజ ఉంది. సో కళ్యాణ్కి ఓటింగ్ పెరగడానికి మెయిన్ రీజన్ నేను అనుకుంటున్నా, లాస్ట్ వీక్ నుంచి తను అంటే 4th వీక్ నుంచి తన ఆటలో ప్రతిదీ కూడా మార్చుకున్నాడు. సో ఏది ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, టాస్క్లో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఇవన్నీ మొత్తానికి మార్చుకున్నాడు. తన ఎఫర్ట్స్ పెడుతుండు, ఆట ఆడుతుండు. సో దానికి అంటారు కదా, దానికి అవుట్పుటే బయట నుంచి ప్రేక్షకులకు తనకు ఓటింగ్ రూపంలో పెరుగుతుందని నేను అనుకుంటున్నా. సో ఇదైతే మొత్తానికి వీడియో. మరి మీకేమనిపించింది? సో నేను చెప్పిన అనాలిసిస్ కరెక్ట్ ఉందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నిజంగా వీడియో నచ్చితే ఒక్కటే కొద్దిసేపు టైం కేటాయించి లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇక లాస్ట్కి వచ్చేసరికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుసుగా నా ఛానల్ పేరు శ్రీకాంత్ మిక్స్.